పల్నాడు జిల్లాలో మట్టి తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతుంటే క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా జరుగుతోందని తప్పుపట్టారు. ఎడ్లపాడు మండలం వంకాయలపాడులోని అటవీ భూమిలో జరుగుతున్న మట్టి తవ్వకాలను స్వయంగా పరిశీలించి అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. మున్నేరు గారు మొత్తం చేస్తున్నాం, వచ్చేవాళ్ళం కూడా చెప్తున్నాం. బ్రదర్ మీరే కొంతకాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ మా పార్టీ శ్రేణులు కానీ పార్టీ ఆఫీస్కి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పెద్ద ఎత్తున అటవీ భూములు, అసైన్డ్ భూములు తవ్వుతున్నారు. ఊర్లో ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయినా కానీ అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. వచ్చి చూస్తే లోపల KGF సినిమా లాగుంది. లోపలంతా కూడా దాదాపు అవన్నీ కూడా అసైన్డ్ ల్యాండ్స్ ప్లస్ అటవీ భూములు. మేము కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు వచ్చామంటే మా జనసేన పార్టీ సిద్ధాంతం ఉంది. మాకు పర్యావరణాన్ని పరిరక్షించే విధానం అనేది మా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మా పార్టీ సిద్ధాంతంగా పెట్టి మేము ఆ రకంగానే ముందుకెళ్తూ ఉన్నాం. అంటే అధికారులు అసలు ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో, ఈ MRO గారి దగ్గర నుంచి ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా, అంటే వీళ్ళకి కనిపించకుండా లారీలు ఏమైనా వెళ్తున్నాయా, వీళ్ళకి తెలియకుండా ఇక్కడ జరుగుతుందా? ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి చేయాలని ఒక ఆలోచనతో, ఎట్లా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే మరి ఈ అధికారులు వీళ్ళతో ఎందుకు కుమ్మక్కు అవుతున్నారు? గత కొంతకాలం నుంచి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ మా పార్టీ